వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము క్రిస్మస్కి ఇంటికి వెళ్తున్నాం. నైట్ ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. ఇప్పుడే ఆటో బుక్ చేసుకున్నాం. సో వెళ్ళడానికి రెడీ అయ్యాం. మనిషిగాడు మంచి హాయ్ చెప్పా. హాయ్ నువ్వు చెప్పాడు డాడీ హాయ్. సో ఆటో వస్తుంది. ఆటో రాగానే ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి బయలుదేరుతాం. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 అలా అవుతుంది. చాలా లాంగ్ జర్నీ. సో మా కోసం ఆటో కూడా వచ్చేసింది. ఈ ఆటో వెయిట్ చేస్తుంది. నువ్వుదా పోతున్నా నేను. చిన్నగా రా రే. కొంచెం ఆగురా రే. అటు స్టార్ట్ అయిపోయింది. అంశు ఎక్కడికి వెళ్తున్నాం రా మనం? ఎక్కడికి వెళ్తున్నాం అంశు? కాదు, నాని దగ్గరికి పోతున్నాం. రాజుపేట. ఈరోజు మా అదృష్టం చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంటుంది. మేము ఎప్పుడు గేట్ దగ్గరకు వచ్చినా అది గేట్ పడి ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు మా లక్క బాగుండి అసలు గేట్ పడలేదు. అందుకని చాలా తొందరగా వెళ్ళిపోయినాం. లేదంటే చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చేది ఇక్కడే. ఎక్కడికి చెప్పరా రే? చెప్పే దెబ్బలు పడతాయి. చెప్పు నానా. ఓకే. వావ్ భలే ఉందిరా మంచిగా. నీ పేరు ఏంటి మరి? కన్నీ పాప. ఏంటి ఏంటి నీ పేరు ఏంటి? నీ కళ అంచు పాప. అసలు రోడ్డు ఏంది ఎంత ఖాళీగా ఉంది. మామూలుగా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. అసలు ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. ప్రశాంతంగా ఉంది రోడ్డు అంతా. అందుకే ½ అన్ అవర్లో వెళ్ళిపోతాం. అనుకున్నట్టుగానే 30-35 మినిట్స్లో వచ్చేసాం మొత్తానికి సికింద్రాబాద్ స్టేషన్కి. ట్రాఫిక్ అయితే ఏమంతగా ఉన్నట్టు అనిపించట్లేదు ఈరోజు. చాలా పీస్ఫుల్గా ఉంది రోడ్ అంతా. వచ్చేసాం స్టేషన్కి. చాలా ముందు వచ్చేసాం మేము స్టేషన్కి. మా ట్రైన్ వచ్చేసి 11:45కి ఉంటే మేమేమో 10:30 కల్లా వచ్చేసాం. అంటే ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ పైన వెయిట్ చేయాలి. సో ఈ గ్యాప్లో ఇంకా నేను మా అంశుగాడితోటి టైంపాస్ చేశా. మావాడు ఫుల్ అల్లరి చేస్తాడు. ఆడికి ఏదన్నా కొంచెం నచ్చంది చేశా అంటే ఇంకో ఇంతే, ఫుల్ ఏడుస్తాడు. అసలు చెప్పిన మాట వినాడు. అల్లరి ఎదవ.
ఊరి స్టేషన్కి వస్తే ఒక్క ఆటో లేదు. మా లగేజ్ చూసి ఒక్క ఆటో కూడా ఎక్కించుకోలేదు, ఆ లగేజ్ పట్టట్లేదని. రే అంశు, ఏం దొరకలేదు, అది నాది కాయని ఈరా రే, ఈయన ఈ కాయని పైసలు ఈరా. ఏయ్ పడతాయి దెబ్బలు. బా నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోలేదు రెడీ, ఇది హ్యాండ్ బ్యాగ్ ఎందుకు? వద్దంటది మమ్మీ, మమ్మీ మాత్రం వేసుకుంటుంది హ్యాండ్ బ్యాగ్స్, నీకు వద్దంటది. ఫైనల్లీ ఒక ఆటో వచ్చింది, ఆటోలో ఎక్కేసాం. గుర్రు కొట్టుకుంటూ పడుకున్నావు హనీ, కొట్టుకుంటూ పడుకున్నావు. ఆల్మోస్ట్ 8 hours జర్నీ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకొక 1 hour and 2 ఆటోస్ చేంజ్ అవ్వాలి. ఇంత కష్టపడి వెళ్తే కానీ మా ఊరికి చేరుకోలేమన్నమాట. మా ఊరికి వెళ్ళే రూట్లో ఇక్కడ బయ్యారంలో ఒక పెద్ద పవర్ ప్లాంట్ పడింది. ఒక 2-3 years అవుతుంది. చాలా పెద్ద ప్లాంట్. ఇందులో జాబ్ కోసం మనం కూడా గట్టిగా ట్రై చేసాం కానీ వర్కౌట్ కాలేదు. చాలా డేస్ తర్వాత మా ఊరు వెళ్తున్నా. ఫ్యామిలీతో అయితే 1 year తర్వాత వెళ్తున్నా. ఎంతైనా సొంత ఊరికి వెళ్తుంటే ఆ ఫీలింగే వేరబ్బా, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తానికి మా ఊరైతే వచ్చేసాం. ఇదే మా ఇంటికి వెళ్ళే దారి. ఆ చివరన అక్కడ బైక్ ఆగింది కదా, అదే మా ఇల్లు. ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో కదా చెట్లతోటి. మా ఇల్లు అయితే ఇంకా మా ఇంటి నిండా చెట్లే పెంచుద్ది మా అమ్మ. చాలా బాగుంటుంది చూడడానికి. నాకు చాలా ఇష్టం మా ఇల్లు, ఆ క్లైమేట్ అదంతా. చెల్లెళ్ళు ఎప్పుడు వస్తారా? ఇప్పుడు 24వ తారీఖు వస్తారంట కదా. వారా అక్కడ పిలుస్తుండే. పండగ కదా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి కడుగుతుంది మా అమ్మ. ఇంకా హనిగాడేమో హెల్ప్ చేస్తుంది. రే వస్తుంది కొడుకులదా, చూడొస్తాడా? ఎవరిని దింపాలరా మరి? రై రౌడీ, ఓపెన్ చేయరా, చెయ్యరా, ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా, 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 చేయరా.
సో ఇదండి ఈరోజు మా బ్లాగ్. హైదరాబాద్ నుంచి మా ఇంటి వరకు ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము అని. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ తర్వాత ఈ వ్లాగ్ చేసా. మళ్ళీ వ్లాగ్స్ చేద్దాము అనుకుంటున్నా. చూద్దాం, అంతా బాగుంటే మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.